ఇక్కడ ఉండే ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా జరగాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏది వచ్చినా కూడా చిన్నది వస్తే ఇటు సిద్దిపేటకు కానీ అటు జనగామకు కానీ లేకపోతే వరంగల్ దాకా కూడా తీసుకుపోవాల్సి వచ్చిన ప్రమాదం ఉండేది. లేకపోతే డైరెక్ట్గా హైదరాబాద్కే తీసుకుపోవాల్సిన చాలాసార్లు సందర్భాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ ద్వారా మేము వాంఛించేది కూడా ఇందులో బిల్డింగ్ అయితే మంచిగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ఇక్కడ ఉన్నదాన్ని కాకుండా అడిషనల్గా రావాల్సిన అవసరం ఉన్నది, వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ తెచ్చుకోవడం, ఇంకా కావాలంటే కూడా కొత్తగా తెచ్చుకోవడం, మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నారో డాక్టర్స్ కానీ పారామెడికల్ కానీ నర్సింగ్ కానీ కొద్దిగా తక్కువ ఉన్నారు. అది ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినాం, ఆ యొక్క డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్తో కూడా మాట్లాడినాం. మా గౌరవనీయులు పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు కూడా వారి ద్వారా కూడా ఒక మాట చెప్పండి, మా చేర్యాల ప్రాంతం ఎప్పటి నుంచో చాలా వెనుకబడ్డది కాబట్టి ఇవన్నీ ముందుకు రావాలని 4 ఏళ్ల క్రితం మొదలైంది, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా వచ్చింది. కాబట్టి అందరం కలిసి సహాయం చేసుకుంటూనే రాజకీయానికి ఒక అర్థం ఉంటుందనే ఉద్దేశంతో వారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. ఖచ్చితంగా ఇందులో ఒక 5 మందికి డయాలసిస్ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్రపోజల్స్ కూడా మంత్రి గారు కూడా నేను ఖచ్చితంగా పెడతాను, ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే వారం 10 రోజుల్లో ఇది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ సందర్భంగా కృషి చేసిన కలెక్టర్ గారికి అదేవిధంగా ఇతర అధికారులకు కూడా నేను అందరూ కూడా అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఆ యొక్క ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఫెసిలిటీ వచ్చింది కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. చేర్యాలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఈరోజు 30 పడకల ఈ హాస్పిటల్ని ఈరోజు ఆవిర్భించడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని వేగవంతం కొత్త కలెక్టర్ గారు వచ్చినాక వేగవంతం చేసి మంచి ఫెసిలిటీని ఈరోజు చేర్యాల ప్రాంత ప్రజలకు అందించారు. కాబట్టి చేర్యాల ప్రాంత ప్రజలకు ఈ యొక్క సౌకర్యాలను వాడుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి కూడా మాట్లాడటం జరిగింది. ఫెసిలిటీ బాగుంది. అలాగే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆ డిమాండ్స్ని కూడా ప్రభుత్వంతో మాట్లాడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఈ యొక్క ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు దీంట్లో కొన్ని పరికరాలు కూడా అవసరం ఉంటాయి. ఇక్కడ స్థానికులు కొంతమంది డయాలసిస్ కోసం సిద్దిపేట దాకా పోవాల్సి వస్తుంది. ఒక 5 డయాలసిస్ మిషన్స్ పెడితే వీలైనంత మటుకు కొంతమంది ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకు ట్రావెలింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ డయాలసిస్ మిషన్స్ని కూడా ఇమీడియట్గా మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాము. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు పోతాం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్యంగా నిన్ననే సాయంత్రం కలెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది, ఇది ఓపెనింగ్ ఉంది రావాలని చెప్పి. కంపల్సరీ ఇది ప్రజలకు మంచి, ఇది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రాజకీయాలు ఏముంది కానీ బేసిక్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజల మంచి కోసం ఆలోచించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వం కూడా ముందుకు పోయి పనిచేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఏదైనా అవసరం ఉంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరం కలిసి వచ్చినాం. ఈరోజు డెఫినెట్గా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుందాం, ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దామనే ఆలోచనతో ముందుకు పోదాం. మీరందరూ స్టాప్ అక్కడ రారాదన్నా ఎందుకన్నా ఇంకా పైన స్టాప్ అన్నా చేయబెట్టకన్నా డిస్ట్రిక్ట్ మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.